హలో గైస్, వీడియోని బిగిన్ చేయకుండా ముందు అయితే ఒక షార్ట్ నోట్ అనమాట. మనం 100K అయితే దగ్గరలో ఉన్నాం. సో మీరు నా కంటెంట్ని చూస్తూ మీకు నా కంటెంట్ నచ్చుతుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేయండి గైస్. సో లెట్స్ హిట్ 100K సూన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సపోర్ట్ ఇన్ 2023. ఇంకా చాలా కంటెంట్ అయితే రాబోతుంది మీకోసం 2024లో. స్టే ట్యూన్. హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అయితే మనం జావా స్క్రిప్ట్ని వాడి ఈ పర్టికులర్ వెబ్సైట్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏం లే భయ, లాటిట్యూడ్ నెంబర్ ఏదన్నా ఒకటి, లాంగిట్యూడ్ నెంబర్ ఏదైనా ఒకటి ఇచ్చేస్తే చెక్ అని ప్రెస్ చేస్తే దానికి సంబంధించి ఆ పర్టికులర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ దగ్గర నీకు ఎయిర్ క్వాలిటీ ఏది ఉందో, అంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ అండ్ దెన్ కార్బన్ ఏంది CO అంటే కార్బన్ మోనాక్సైడా ఏమో భయ, చిన్నప్పుడు చదివా మర్చిపోయా. సో దాని లెవెల్ లైక్ క్వాలిటీ ఎట్లుందని అయితే డేటా ఫెచ్ చేసి నీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ని అయితే మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం. సో VS కోడ్లోకి అయితే వచ్చేసి ట్యుటోరియల్ 14 అయితే క్రియేట్ చేసిన. ఇందు లోపల ఐ హ్యావ్ మై index.html అని అయితే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దాని తర్వాత ఐ షుడ్ ఆల్సో హ్యావ్ మై style.css ఫైల్. సో దిస్ పార్ట్ ఐ విల్ బి డూయింగ్. సో ఇప్పుడు index.htmlలో నేను బాయిలర్ ప్లేట్ లోడ్ చేయాలి, అవన్నీ చేయాలి. సో అయితే కొత్తగా ట్రై చేద్దాం అనమాట. మనం చాట్ జీపీటీని వాడి వెబ్సైట్ని అయితే బిల్డ్ చేపిద్దాం. సో చాట్ జీపీటీలోకి అయితే వస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ వెబ్సైట్లో చూడండి, నాకు పైన అయితే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ నాకు లాటిట్యూడ్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నా, దాని తర్వాత చెక్ అని ఒక బటన్ ఉంది. సో దాని తర్వాత వీ హ్యావ్ దిస్ ఎయిర్ క్వాలిటీ అని ఇక్కడ డేటా డిస్ప్లే అవుతుంది మనం చెక్ అని ప్రెస్ చేసినప్పుడు. సో ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి నేను చాట్ జీపీటీకి. సో ఐ విల్ సే క్రియేట్ a HTML page such that I need a heading element at the start of the page, centered ఉండాలి, with text ఏమి ఉండాలి భయ మనకు, ఎయిర్ క్వాలిటీ చక్కర్ అని అయితే పెడదాం టెక్స్ట్ మనం. సో దిస్ వీఆర్ కీపింగ్ టెక్స్ట్ అండ్ దెన్ దిస్ షుడ్ బి సెంటర్ అని అయితే చెప్తున్నా. దాని తర్వాత at the center of the page what I need is like I need two input elements containing latitude and longitude as input fields with a submit button. అంతే, ఇదైతే చూద్దాం, ఇంత చాలు మనకు. సో ఐ జస్ట్ లైక్ క్లిక్ ఆన్ సెండ్ మెసేజ్. కూల్. సో ఇప్పుడు చూడండి, అదైతే మనకు కోడ్ రాసి చేస్తుంది అనమాట. సో ఇది కూడా రాసి చేసింది. ఏంటిది, యాడ్ యువర్ లాజిక్ టు చెక్. ఓకే, ఇదైతే మనకు అవసరం లేదు. జస్ట్ లైక్ కాపీ పేస్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. వచ్చి కాపీ పేస్ట్ చేస్తే మనకు ఇప్పుడు స్క్రిప్టింగ్ అయితే అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఐమ్ జస్ట్ లైక్ రిమూవింగ్ దిస్. సో ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఐ క్లిక్ ఆన్ గో లైవ్. వచ్చి చూస్తున్నా. ఓకే, ఐ హ్యావ్ దిస్ వాట్ ఏదో వచ్చింది మనకు, బట్ స్టైల్స్ అయితే అప్లై అవ్వలే ప్రాపర్గా. బట్ ఇఫ్ ఐ నీడ్ సమ్ మోర్ స్టైలింగ్ ఐల్ సే అప్లై గుడ్ CSS స్టైల్స్ టు ఇట్, మేక్ ఇట్ విజువలీ అపీలింగ్ విత్ వెదర్ థీమ్ అని అయితే ఇస్తున్నా. చూద్దాం. సో మొత్తం మళ్ళీ రాస్తాను భయ కోడ్. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. చాట్ జీపీటీని వాడి మనం వెబ్సైట్ని బిల్డ్ చేపిస్తున్నాం. సో మళ్ళీ కాపీ కోడ్ వచ్చేస్తున్నా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. నాకు స్క్రిప్ట్ అయితే మళ్ళీ వస్తుందిలే. ఐఎమ్ జస్ట్ లైక్ రిమూవింగ్ దిస్. ఓకే, సేవ్ చేస్తున్నా. వచ్చి చూస్తే హౌ ఇస్ ఇట్. ఓకే, మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే నాకు ఏంటిది బ్లూ కలర్ యాడ్ అయిపోయింది. దాని తర్వాత ఎయిర్ క్వాలిటీ చెక్కర్ అండ్ దెన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని 2 ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చెక్ ఎయిర్ క్వాలిటీ. సో వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ ఐ షుడ్ మేక్ నెసరీ చేంజెస్ అనమాట. అదే మొత్తం బిల్డ్ చేసేయదు. సో వాట్ ఐ షుడ్ డూ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ లైక్, ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక బ్రేక్ ట్యాగ్ని అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో కిందకు వస్తుంది. ఓకే, కూల్. ఎయిర్ క్వాలిటీ చెక్కర్ అని అయితే వచ్చింది. దాని తర్వాత దిస్ ఈజ్ సెంటర్డ్. సో ఇక్కడ నేను హ్యావ్ 2 ఇన్పుట్స్ ఫీల్డ్స్. దాని తర్వాత ఐ షుడ్ క్లిక్ ఆన్ చెక్ ఎయిర్ క్వాలిటీ. అప్పుడు నాకైతే ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట కోడ్. సో దీనికైతే నేను జావా స్క్రిప్ట్ కోడ్ అయితే రాయాలి. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్, ఇక్కడ చూడండి నాకు
AQI CO NO2 O3 ఇక్కడ PM25 PM10 ఏదో రాసా. సో వాట్ ఐ ట్రై టు డూ ఈజ్ లైక్ ఇక్కడికి వచ్చి నేను ఇంకొక కంటైనర్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఐ జస్ట్ లైక్ నేమ్ ఇట్ యాజ్ ఏమని పెడతానంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం, లైక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇన్ఫో అని అయితే పెడుతున్నా. సో ఇక్కడ నాకు ఏమనుంది ఎయిర్ క్వాలిటీ అని ఉంది. సో ఐ జస్ట్ సే H1 ఎయిర్ క్వాలిటీ. దాని తర్వాత ఇప్పుడు ఐ జస్ట్ లైక్ యూజ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఇక్కడ నాకు AQI, దాని తర్వాత CO, దాని తర్వాత ఇంకా ఏముంది NO2 O3 NO2 ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ O3. నెక్స్ట్ దాని తర్వాత వి హ్యావ్ PM సంథింగ్ ఏదో ఉంది. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ PM2.5 PM10. అదేందో కూడా నాకు తెలియదు భయ్య, సీరియస్గా నాకు తెలియదు. ఐ మీన్ లైక్ సమ్ గ్యాస్ అనుకుంటున్నా, ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, ఇదేంటి దాని పేర్లు కూడా నాకు తెలియదు. సంథింగ్ వీఆర్ ఫెచ్చింగ్ అండ్ డిస్ప్లేయింగ్ అనుకోండి, నాకు అదేందో కూడా తెలియదు సీరియస్. PM10 మనం ఏంటిది కెమిస్ట్రీ ఇవన్నీ మనకు పడవ అనమాట. సో లాస్ట్లో SO2 అయితే ఉంది. సో ఇప్పుడు వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూస్తే సో ఓకే, నాకు ఇదైతే ఇలా కనిపిస్తోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఇది కనిపించకూడదు. సో ఐ మీన్ లైక్ ఇనిషియల్గా నేను ఈ బటన్ ప్రెస్ చేయకుండా ముందు అయితే నాకు ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి నాకు కనిపించకూడదు. వన్స్ ఆ బటన్ ప్రెస్ చేసినాక కనిపించాలి. సో దానికైతే నేను నెససరీ చేంజెస్ చేయాలన్నమాట. సో యాజ్ ఆఫ్ నో వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ నాకు స్టైలింగ్ అయితే కావాలి కదా. సో స్టైలింగ్ చేపియాలి నేను. సో వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ ఐ జస్ట్ కాపీ దిస్ పర్టికులర్ థింగ్. దీన్ని కూడా నేను చాట్ జీపీటీతోనే బిల్డ్ చేపిస్తాను. కాపీ వచ్చి చాట్ జీపీటీలకి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మేక్ నెససరీ stylings for this and make it visually appealing. సో ఇదే రాసిస్తా కోడ్ నీకు. కూల్. H1 పారాగ్రాఫ్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ క్లాస్ నేమ్స్ అయితే పెడదాం. యూజ్ క్లాస్ నేమ్స్ ఫర్ H1 and P. అప్పుడు మనకు ప్రాపర్గా ఉంటుంది కోడ్. సో ఇన్ఫో టైటిల్ ఇన్ఫో డేటా అని అయితే క్లాస్ నేమ్ నీకు పెడుతుంది. సో ఇన్ఫో టైటిల్ అండ్ దెన్ ఇన్ఫో డేటా. సో దీన్ని కాపీ చేసి వచ్చి కోడ్లో పేస్ట్ చేస్తే ఓకే, ఇన్ఫో టైటిల్ ఇన్ఫో డేటా దీనికి సంబంధించి నేను ఇదైతే కాపీ పేస్ట్ చేయాలి. సో ఎస్, ఐఎమ్ కాపీయింగ్ దిస్. ఇక్కడికి వస్తున్నా. సో ఇక్కడ స్టైల్లో పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. సేవ్ చేసి వచ్చి చూస్తే ఇక్కడ ఇది కదా, కూల్. ఇదైతే ఓకే, ఇలా చేసి ఇచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఇంకా ఏం చేయొచ్చు, దీన్ని కొంచెం ఐ మీన్ లైక్ దీనికి కొంచెం మార్జిన్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. సో మేబీ ఐల్ సే మార్జిన్ టాప్ ఈజ్ లైక్ 20 pixels. సేవ్ చేస్తున్నా. ఓకే, మార్జిన్ యాడ్ అయిపోయింది. ఎయిర్ క్వాలిటీ దీన్ని కొంచెం అయితే సైజ్ పెంచుదాం అనమాట. సైజ్ పెంచడానికి సో వాట్ విల్ ట్రై టు డూ ఈజ్ లైక్ ఫాంట్ సైజ్ ఈజ్ 20 pixels. సో యా, ఫాంట్ సైజ్ పెంచుతున్నా. మీరు ఫాంట్ మార్చాలనుకుంటే తెలుసు కదా, గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఐ మీన్ లైక్ దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మీరు ఫాంట్స్ అయితే మార్చచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఐమ్ జస్ట్ లైక్ కీపింగ్ ఇట్ సింపుల్. ఇది నాకైతే డిస్ప్లే ఇప్పుడు నాకు కనిపించకూడదు యాజ్ ఆఫ్ నౌ. సో ఐల్ సే డిస్ప్లే నన్ అని. సో నాకు ఇక్కడ కనిపించట్లే. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు నాకు ఆ పర్టికులర్ ఫీల్డ్ అయితే కనిపించాలి. దాని తర్వాత వాట్ ఐ షుడ్ డూ ఈజ్ లైక్ ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ లైక్ ఇప్పుడు దీనికి సంబంధించి వాల్యూస్ ఇవైతే అప్డేట్ చేయాలన్నమాట. సో దిస్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే షో పేజ్ సోర్స్ దగ్గరలోకి అయితే వెళ్తున్నా. దాని తర్వాత హియర్ వి హ్యావ్ ఇది సోర్స్ కదా, దిస్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో ఇదైతే మనం నెక్స్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంట. సో HTML CSS అయితే అయిపోయింది. యూ ఆల్సో ట్రై టు బిల్డ్ ద సేమ్ థింగ్. సో ఇదైతే అయిపోయింది. ఇంతవరకు అయితే కోడ్ రాసాం. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లోకి అయితే డైవ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ స్క్రిప్ట్లో ఐ సే ఓకే, ఇది కాదు, ఐ షుడ్ సే దిస్. ఇక్కడ src ఈజ్ ఈక్వల్స్ టు index.js అని చెప్పేసి.
సో index.js అని చెప్తున్నా. సో ఇక్కడ నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట, index.js అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ ఫైల్లోకి అయితే లింక్ అయిపోతుంది అనమాట. సో console.log నా పేరైతే రాస్తున్నా, సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చి ఇక్కడ నేను షో పేజ్ సోర్స్ ఇక్కడ క్లిక్ చేసి దాని తర్వాత కన్సోల్లోకి అయితే వెళ్తున్నా. చూడండి ఇక్కడ నాకు నిహార్ అని అయితే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నువ్వు మేబీ ఇంకోటి ఏమన్నా రాసుకో, console.log అని చెప్పేసి 10. సో దిస్ విల్ గెట్ ప్రింటెడ్ అనమాట. ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసి అయితే మనం జావా స్క్రిప్ట్ని అయితే లింక్ చేసాం ఇక్కడ. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఇదైతే జస్ట్ సెకండ్ ఒకే లైన్లో పెట్టేద్దాం అనమాట, నీట్గా ఉంటుంది. సో యా, మనం జావా స్క్రిప్ట్ని అయితే లింక్ చేసాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్కి సంబంధించి కోడ్ అయితే ఫస్ట్ రాయాలన్నమాట. సో ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అయితే ఎత్తుకపోయి ఫామ్లో పెడదాం అనమాట. సో జస్ట్ లైక్ సెయింగ్ ఫామ్ అని. సో ఫామ్ అయితే పెడుతున్నా, దాని తర్వాత ఇందు లోపల ఈ ఎలిమెంట్స్ అన్ని పెట్టేస్తున్నాను అనమాట. సో ప్రాపర్గా అలైన్ అయితే చేసుకుందాం. సో దాని తర్వాత ఇదైతే నాకు అవసరం లేదు, అది చేస్తే టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని అయితే అంటున్నాను. సో దాని తర్వాత ప్రతి ఒక్క దానికి ఐడి నేమ్స్ అయితే ఇవ్వాలి కదా. సో దీనికైతే నేను ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఫామ్ అని అంటున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వచ్చేసి లైక్ పక్కన పెట్టుకుందాం బెటర్. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ అయితే రాద్దాం అనమాట. సో ఏం రాస్తానంటే కాన్స్ట్ ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు document.getElementById అని చెప్పేసి ఆ ఫామ్ని అయితే తెచ్చుకుందాం అనమాట. ఆ పర్టికులర్ ఐడితో దానికి ఏం పెట్టాం, పేరు ఫామ్ అనే పెట్టాం కాబట్టి ఇదైతే అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇవి తెచ్చుకోవాలి కాబట్టి సో ఇట్స్ కాన్స్ట్ latitude input ఈజ్ ఈక్వల్స్ టు document.getElementById అని చెప్పేసి విల్ హ్యావ్ దిస్. దానికి పేరు ఓకే లాటిట్యూడ్ అనేది ఉంది కాబట్టి ఐడి నేమ్ లాటిట్యూడ్ అని ఇస్తున్నాం. దాని తర్వాత కాన్స్ట్ లాంగిట్యూడ్ ఇన్పుట్ దీనికి document.getElementById అని చెప్పేసి దానికి పేరు ఏమి ఇచ్చామంటే లాంగిట్యూడ్ అని ఇచ్చాం. సో దాని వాల్యూ కూడా మనం పే చేసుకుంటున్నాం ఇక్కడ. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ ఇన్ఫో దీనికైతే ఒక పేరు ఇద్దాం, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు దీనికి రిజల్ట్ కంటైనర్ కాబట్టి మేము రిజల్ట్ అని ఇద్దాం, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అని. సో విల్ సే సేవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చేసి కాన్స్ట్ ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు document.getElementById అని చెప్పేసి ఐల్ సే రిజల్ట్ అని. దాని తర్వాత ఇన్సైడ్ వీ హ్యావ్ దిస్ థింగ్ కదా. సో ఇక్కడ నేను అడిషనల్గా కొన్ని లైక్ డేటాను యాడ్ చేస్తున్నా కదా. సో ఐ హ్యావ్ ఎ స్పాన్ ఎలిమెంట్ ఓ హియర్. దీనికి నేను ఐడీస్ ఇస్తాను అనమాట, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు దీనికి AQI. ఇక్కడ లోపల డేటా యాడ్ చేస్తున్నాను అనమాట నేను జావా స్క్రిప్ట్ యూస్ చేసి. సో అట్ ద సేమ్ లైక్ ఇన్ ద సేమ్ వే ఓన్లీ అన్నిటికీ నేను స్పాన్ ఇదైతే కాపీ చేయాలి. సో ఐ కాపీ దిస్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సో మరి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, పేస్ట్ అండ్ దెన్ పేస్ట్. సో ఇక్కడ మరి దీనికి పేర్లు అయితే మార్చాలి. సో దీనికైతే CO, దీనికైతే ఐడి NO2, నెక్స్ట్ దీనికి సంబంధించి ఐడి అయితే O3, నెక్స్ట్ దీనికి సంబంధించి ఐడి అయితే SO2, దీనికి PM10, దీనికి సంబంధించి PM2 అని పెడతాం సార్ 2.5. సో ఇప్పుడైతే దీన్ని సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి కాన్స్ట్ దానికి అవి కూడా తెచ్చుకోవాలి కాబట్టి అయితే కాన్స్ట్ AQI రిజల్ట్ అని అయితే పెడదాం. AQI రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు document.getElementById అని చెప్పేసి AQI అని పెట్టాలి. సో ఇలాంటివి నాకు ఎన్ని కావాలి, ఇంకా 5 ఉన్నాయా, 1 2 3 4 5 6 అయితే కావాలి అడిషనల్గా. సో దీన్ని కాపీ చేసి ఒక 6 సార్లు కాపీ పేస్ట్ చేస్తాం. 3 4 5 6. సో ఇక్కడ దీనికి పేరు వచ్చేసి CO, నెక్స్ట్ దానికి పేరు వచ్చేసి NO2, నెక్స్ట్ దానికి పేరు వచ్చేసి O3, నెక్స్ట్ దానికి పేరు PM2, ఇక్కడ PM10, దీని పేరు వచ్చేసి SO2. సో ఇక్కడ కూడా మనం మార్చాలి. సో దీనికి CO, దీనికి NO2, దీనికి O3, దీనికి PM2, దీనికి PM10, దీనికి SO2 అన్నమాట. సో ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అన్ని ఎలిమెంట్స్ అయితే document.getElementById ఇది వాడేసి అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఫామ్కి అయితే ఒక ఈవెంట్ లిజనర్ని యాడ్ చేద్దాం.
ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ అని అయితే పెడుతున్నాం. దాని తర్వాత ఎప్పుడైనా ఆ ఫామ్ నేను సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక ఈవెంట్ అనేది లైక్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏం జరగాలో అదైతే రాద్దాం అనమాట. సో ఫర్ దిస్ ద సింటాక్స్ గోస్ ఆన్ లైక్ దిస్, ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ సబ్మిట్ జరిగినప్పుడు సో వీ హ్యావ్ దిస్ ఈవెంట్ గెట్ ట్రిగర్డ్ కదా. సో ఎస్, ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ అని చెప్పేసి సబ్మిట్ అని రాయాలి. దాని తర్వాత కామా అని చెప్పేసి ఒక ఈవెంట్ ట్రిగర్ అవుతుంది కదా. సో దాని తర్వాత మనం ఏం చేయాలో మొత్తం ఇందులోపల అయితే రాస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు ఫస్ట్ రాయాల్సిన కోడ్ అయితే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఆఫ్ అని అయితే రాయాలి. సో బై డిఫాల్ట్గా లైక్ కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎవ్రీ టైమ్ వెన్ సమ్ ఈవెంట్ హ్యాపెన్స్ వీ రైట్ దిస్ యాజ్ ఎ ఫస్ట్ లైన్ అనమాట. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఆఫ్ అని అయితే రాయాలి. సో దాని తర్వాత వీ హ్యావ్ సమ్ ఆపరేషన్స్ దట్ విల్ గో ఆన్. సో నెక్స్ట్ ఏం రాస్తున్నామో దాన్ని చూడబోయే ముందు ఫస్ట్ అయితే ఏపీఐ గురించి అయితే తెలుసుకుందాం భయ్యా. సో వాట్ ఈజ్ అన్ ఏపీఐ అన్నప్పుడు సో ఇక్కడ చూసుకున్నట్టయితే we have a definition saying an application programming interface is a way for two or more computer programs to communicate with each other. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ హ్యావ్ ఎ కంప్యూటర్, లేకపోతే ఐ హ్యావ్ ఎ కంప్యూటర్. సో మనం ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ లైక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మీడియం అనమాట, అంటే మీడియేటర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెదర్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తున్నా. సో నాకు ఇప్పుడు నా వెబ్సైట్లో డేటాని లైక్ నేను డిస్ప్లే చేయాలి. సో నా దగ్గర డేటా లేదు. సో ఐ విల్ రిక్వెస్ట్ సమ్ ఎక్స్ పర్సనో లేకపోతే ఎవరో అనుకోండి, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నేను డేటాని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి డేటాని ఫెచ్ చేసుకొని నా వెబ్సైట్లో నేను బిల్డ్ చేస్తాను అనమాట. ఫర్ దిస్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఏపీఐస్. సో వెళ్ళి మీరు మీ బ్రౌజర్లో జస్ట్ లైక్ టైప్ ఫర్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, నా నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ర్యాపిడ్ ఏపీఐ అని అయితే ఉంటుంది అనమాట. సో లైక్ ఐఎమ్ జస్ట్ లైక్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏపీఐ టు ఫెచ్ ద డేటా అండ్ డిస్ప్లే ఇన్ మై వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఆ ఏపీఐకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. సో నేను ఏదైతే బిల్డ్ చేస్తున్నా దానికి సంబంధించి అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ కావాలి, లైక్ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయితే అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఎండ్ పాయింట్స్ అయితే ఉంటాయి భయ. సో మీరు ఇక్కడికి వచ్చేస్తున్నట్టయితే you'll have this particular thing. So we have this get current air quality, get quality history, end points అయితే డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మీకు నోడ్ జేఎస్లో రాస్తున్నట్టయితే ఇది కోడ్. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ యూజింగ్ ఫెచ్, దిస్ విల్ బి ద కోడ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టేసా. సో మనకి ఏదైతే కావాలో దానికి సంబంధించి అయితే కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకు లాటిట్యూడ్ అండ్ దెన్ లాంగిట్యూడ్ దీనికి సంబంధించి వాల్యూ అని అయితే మనం వాల్యూ కావాలన్నమాట. వాల్యూని తీసుకెళ్ళి గెట్ రిక్వెస్ట్ పెడతాం అనమాట ఆ పర్టికులర్ ఏపీఐకి. మనకు దాని తర్వాత రిజల్ట్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఐ ట్రై టు డు ఇస్ లైక్ కాన్స్ట్ లాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ లాటిట్యూడ్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాల్యూని అయితే నేను ఇందులో ఈ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సేమ్ అలానే కాన్స్ట్ లాంగిట్యూడ్ అని ఉంటుంది కదా, దానికి సంబంధించి వాల్యూని కూడా నేను ఈ పర్టికులర్ వేరియబుల్లో అయితే స్టోర్ చేస్తున్నా. ఏంద్రా ఇది, ఐ నీడ్ జస్ట్ వాల్యూ, దట్స్ ఇట్. డాట్ వాల్యూ అంటే దాని వాల్యూ వచ్చేసి నీకు అక్కడ స్టోర్ అయిపోతుంది భయ్య. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లాటిట్యూడ్, దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లాంగిట్యూడ్. వాల్యూస్ అసలుకి ఫెచ్ అవుతుందో లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. సేవ్ చేస్తున్నా, వచ్చి ఇక్కడ సో కన్సోల్లోనే ఉన్నాం. సో ఇక్కడ నేను 11 ఇక్కడ 12 పెడుతున్నా. చెక్ ఎయిర్ క్వాలిటీ అన్నప్పుడు ఇక్కడ చూడండి అదైతే నీకు ఇక్కడ వాల్యూ ఏముందో అది మన కన్సోల్లో అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో అంటే ఈ పర్టికులర్ వేరియబుల్స్లో ఆ డేటా అనేది స్టోర్ అవ్వడం ప్రాపర్గా జరుగుతుంది. సో ఇక్కడ వరకు అయితే చేసాం. సో ఇదైతే నాకు అవసరం లేదు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ దీన్ని అయితే తీసేస్తున్నా. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్కి అయితే నేను రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. ఏ పర్టికులర్ ఎండ్ పాయింట్కి, ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్కి. సో ఎండ్ పాయింట్కి అయితే నేను రిక్వెస్ట్ పెట్టాలి. సో దీనికి సంబంధించి కోడ్ నేను ఆల్రెడీ కోడ్ చేసి పెట్టేసా. సో ఎగ్జాంపుల్ రిసోర్స్ అయితే ఉంటాయి. లైక్ అది డేటా ఎలా లైక్ రిటర్న్ అయ్యే డేటా ఎలా ఉంటుంది అవన్నీ లైక్ ఇక్కడ నుంచి అండర్స్టాండ్ చేసుకుంటే మీకు కాంప్లెక్స్ అయిపోతుంది కావచ్చు, ఎందుకంటే మేబీ మీరు బిగినర్స్ కాబట్టి. సో ఐ జస్ట్ లైక్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ మై స్టైల్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ప్రాపర్గా వాల్యూస్ని అయితే స్టోర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ లైక్ we should enter this const URL అని చెప్పేసి ఏ పర్టికులర్ URLకి అయితే మనం రిక్వెస్ట్ పెడుతున్నామో ఆ పర్టికులర్ URL అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ దిస్ ఇక్కడ వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ దిస్ ఫీల్డ్ కదా,
ఇదే అనమాట యూఆర్ఎల్ యాక్చువల్గా. సో ఐ జస్ట్ లైక్ కాపీ పేస్ట్ బిట్ కొంచెం మాడిఫై అయితే చేశాను, దాన్ని అయితే కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ దిస్ అండ్ ఐప్యాడ్ నుంచి అయితే కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అన్నమాట. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి నేను రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ లాంగిట్యూడ్ అండ్ దెన్ లాటిట్యూడ్ అనేది మనం ఫ్రంట్ ఎండ్ దగ్గర, ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్లో నువ్వు కలెక్ట్ చేసి యూజర్ ఏదైతే ఇన్పుట్ చేస్తాడో దాన్ని నువ్వు రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. దీన్ని ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టేసి LON = అని పెట్టేసి ఇదైతే పెడుతున్నాం కదా, దీన్ని క్వెరీ పారామీటర్స్ అంటాం అనమాట. దీని గురించి మనం ఫర్దర్ సెషన్స్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతైతే అర్థం చేసుకోండి. మనం ఇక్కడైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాం అనమాట, లాంగిట్యూడ్ అండ్ దెన్ లాటిట్యూడ్ వాల్యూ. బట్ నువ్వు ఒకవేళ నువ్వు ఆ యూఆర్ఎల్కి ఇఫ్ యు ఆర్ మేకింగ్ సమ్ రిక్వెస్ట్, యూ షుడ్ బి అన్ అథెంటికేటెడ్ యూజర్. అంటే నువ్వు అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చెప్పాక కదా, ఇక్కడ సైన్ అప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నీకు దిల్ గివ్ సమ్ X-Rapid API కీ అండ్ దెన్ X-Rapid API హోస్ట్. సో దీనికి సంబంధించి ఇక్కడ నీకు సైన్ అప్ ఫర్ కీ అని ఉంది కదా. సో నువ్వు సైన్ అప్ అయిన వెంటనే నీకు ఇక్కడ ఒక కీ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ కీ అనేది నీకు కావాలి, నువ్వు రిక్వెస్ట్ పెట్టాలి అని అంటే. సో ఐఎమ్ ఆల్రెడీ నేను సైన్ అప్ అయితే అయిపోయా, నాకు ఆల్రెడీ వాడు దిస్ కీ అయితే ఇచ్చేసాడు. సో ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్. నువ్వు ఒకవేళ సైన్ అప్ అవ్వకుంటే ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేసి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక నీకు ఇక్కడ కీ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ మై కీ విత్ మీ. ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ దిస్ పర్టికులర్ పార్ట్ యాజ్ వెల్. సో కాపీయింగ్ దిస్ ఇక్కడికి వచ్చేసి వెబ్సైట్లో పేస్ట్ చేస్తున్నా. సో హ్యావ్ దిస్ ఆప్షన్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ సేమ్ ఏదైతే ఉందో ఇదే కోడే రాయాలి భయ. కాన్స్ట్ ఆప్షన్స్ మెథడ్ గెట్ రిక్వెస్ట్ అయితే పెడుతున్నాం కాబట్టి దాని తర్వాత హెడర్స్లో ఇదైతే పెట్టి పంపిస్తామన్నమాట. సో యూ షుడ్ రైట్ లైక్ దిస్ ఓన్లీ. సో ఇన్ డీటెయిల్డ్గా ఈ HTTP రిక్వెస్ట్ అవి చాలా ఉంటాయి భయ. ఇట్స్ అనదర్ హ్యూజ్ కాన్సెప్ట్ అగైన్. మళ్ళీ దానికి వీ షుడ్ స్పెండ్ సమ్ అదర్ క్లాస్. సో అయితే మళ్ళీ మనం ఫర్దర్ సెషన్స్లో అయితే డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సెండింగ్ ఏ గెట్ రిక్వెస్ట్ టు దిస్ పర్టికులర్ యూఆర్ఎల్. హెడర్స్లో అయితే ఇది పెట్టి పంపిస్తున్నాం. ఇంత అండర్స్టాండ్ చేసుకోండి సరిపోతుంది. సో వీ హ్యావ్ దిస్ పర్టికులర్ కీ అండ్ దెన్ హోస్ట్ X-Rapid API హోస్ట్ కదా. సో దిస్ ఇస్ డన్. దాని తర్వాత నెక్స్ట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ ఇప్పుడు మనం రిక్వెస్ట్ అయితే పెట్టాలన్నమాట. సో ఫర్ దిస్ వీ హ్యావ్ దిస్ ఫెచ్ ఫంక్షన్ అనమాట. సో ఇట్స్ అసింక్రనస్ ఫంక్షన్. సో జస్ట్ URL అండ్ దెన్ ఆప్షన్స్ అనేటివి పాస్ చేస్తామన్నమాట యాజ్ అ పారామీటర్స్గా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్ అయితే ఇచ్చేసి .then off అని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక రెస్పాన్స్ అయితే రిటర్న్ చేస్తుంది కదా, అది ఆ రెస్పాన్స్ని మనం వీ షుడ్ రైట్ response.json off అని. సో ఇట్ రిటర్న్స్ ఎ JSON ఆబ్జెక్ట్. వీఆర్ జస్ట్ కన్వర్టింగ్ దిస్ టు JavaScript ఆబ్జెక్ట్ అనమాట. దీనికి సంబంధించి డీటెయిల్ నోట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో లేకపోతే మీరు గూగుల్లోకి వచ్చి సర్చ్ చేసిన వాట్ ఈస్ JSON అని యూ విల్ గెట్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ అనమాట. JSON ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, JavaScript ఆబ్జెక్ట్ అంటే ఏంటిది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చిన JSON టెక్స్ట్ని JavaScript ఆబ్జెక్ట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేసినాక ఏం చేయాలి అంటే, సో ఏదైతే డేటా వచ్చిందో దాంతో నేను డీల్ చేయాలి కాబట్టి, సో ఐ హ్యావ్ దిస్ థింగ్ అనమాట. .then off అని చెప్పేసి అగైన్ ఇక్కడ డేటా ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఒకసారి అయితే కన్సోల్ చేసి చూద్దాం అనమాట. ఏదైతే డేటా రిటర్న్ అవుతుందో అది విల్ జస్ట్ ట్రై టు ప్రింట్ దిస్ కన్సోల్లో. సో సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఇదే కదా మన వెబ్సైట్. ఇక్కడ నేను 10 అండ్ దెన్ 11 అని అయితే క్లిక్ చేస్తున్నా. చెక్ ఎయిర్ క్వాలిటీ అని అయితే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి నాకు ఏదో రిటర్న్ అయింది. నేను రిక్వెస్ట్ పెట్టా ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి నాకు ఏదో రిటర్న్ అవుతుంది డేటా. సో ఆ డేటాని నేను కన్సోల్ చేసి చూస్తున్నా. సో ఇది మొత్తం వచ్చింది భయ నాకు. దాని తర్వాత ఇక్కడ డేటాలోకి వెళ్తే ఇంకా చూడండి నాకు చాలా డేటా రిటర్న్ అయింది. సో వాట్ ఐ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఈజ్ ఐ షుడ్ ప్రింట్ ఈ పర్టికులర్ డేట్ టైంలో ఇంత ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి వాల్యూ అంతా చూపిస్తుంది ఈ పర్టికులర్ డేట్ టైంలో. సో ఐ షుడ్ అపెండ్ దిస్ అనమాట, అపెండ్ దిస్ టు అవర్ దిస్ HTML. సో హౌ వీ షుడ్ మేక్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నాకైతే ఫస్ట్ ఇక్కడ డేటా అయితే ప్రాపర్గా ఫెచ్ అవుతుంది, అదైతే నేను కంప్లీట్గా చెక్ చేసుకున్నా. సో దాని తర్వాత వీ షుడ్ టేక్ ద రీడింగ్స్ అనమాట. నాకు ఇక్కడ చూడండి నాకు రెస్పాన్స్లో ఏమొస్తుంది, డిఫరెంట్ డే టైమ్స్కి సంబంధించి నాకైతే రీడింగ్స్ అయితే వస్తుంది. బట్ దెన్ నాకు మొత్తం అక్కర్లే భయ. సో నాకైతే జస్ట్ ఏంటిది ఒక రీసెంట్ డేట్ టైం ఏదో ఉందో దానికి సంబంధించి డేటా అయితే వచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇన్సైడ్ దిస్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ డేటా అని, దాని లోపల ఐ నీడ్ దిస్ పర్టికులర్ 0th ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఇదైతే వచ్చేస్తే చాలు. సో దీనికి సంబంధించి కూడా అయితే రాయాలన్నమాట. సో ఇప్పుడు నేను రిజల్ట్ నాకు రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని నేను రీడింగ్స్ అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఏం స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఆ ఆబ్జెక్ట్లో డేటా అనే అరేలో
ఫస్ట్ ఆబ్జెక్ట్ కావాలన్నమాట. సో ఫర్ దిస్ వాట్ ఐ షుడ్ డూ ఇస్ లైక్ ఇక్కడ డేటా అని ఉంటుంది కదా, సో ఈ ఆబ్జెక్ట్లో డేటా అని ఉంటుంది. డేటా దీని లోపల, సో ఇక్కడ నేను ఇక్కడ డేటా అని అయితే ఇక్కడ నేను ఇక్కడ వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా ఈక్వల్ బై, లేకపోతే నేను మార్చేస్తా. ఏమని మారుస్తానంటే రిజల్ట్ అని మారుస్తున్నా. సో ఐ జస్ట్ లైక్ ట్రై టు సే రిజల్ట్ అగైన్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను 2 సార్లు డేటా అనే టర్మ్స్ వాడతా కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ లైక్ రన్నింగ్ దిస్ అగైన్ 1011 చెక్ ఎయిర్ క్వాలిటీ, కాంట్ ఫైండ్ వేరియబుల్ డేటా. ఓకే, ఇది తీసేస్తున్నా. సేవింగ్ దిస్ అగైన్ 1011 చెక్ ఎయిర్ క్వాలిటీ. ఓకే, ప్రాపర్గా ఫెచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాట్ ఐ షుడ్ డూ ఈజ్ లైక్ ఈ పర్టికులర్ రిజల్ట్ అనే ఆబ్జెక్ట్లో నాకు డేటా అనే అరేలో దిస్ పర్టికులర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే నాకు కావాలి. సో ఫర్ దిస్ వాట్ ఐ షుడ్ డూ ఈజ్ లైక్ లెట్ రిజల్ట్ అని రాద్దామా. ఇక్కడ నేను ఏం రాసా అంటే రీడింగ్స్ అని రాసా. సో జస్ట్ లైక్ రైట్ రీడింగ్స్ ఓన్లీ. రీడింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ డాట్ డేటా దీని లోపల నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్. సో ఐల్ సే 0 అని. ఇప్పుడు ఐల్ సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి రీడింగ్స్ అని సేవ్ చేసి వచ్చి చూస్తే ఇప్పుడు ఐ మేక్ ఎ రిక్వెస్ట్ అగైన్ 1011 అని చెక్ ఎయిర్ క్వాలిటీ అన్నప్పుడు ఇక్కడ చూడండి నాకు ఆ పర్టిక్యులర్ లైక్ ఇక్కడ AQI కార్బన్ మోనాక్సైడ్ అదొక్కటే రిటర్న్ అయింది. సో ఇది నేను ఎరేజ్ చేస్తే మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. సేవ్ చేస్తున్నా, మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ 1011 అని ఇస్తాను. సో ఆ పర్టికులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దగ్గర రీసెంట్ ఏదైతే ఉందో అదైతే వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు ఇదైతే మనం ప్రాపర్గా ఫెచ్ చేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం, ఇక్కడ దాకా అయ్యింది. ఇప్పుడు నేను ఇదంతా తీసుకుపోయి ఇక్కడ అపెండ్ చేయాలన్నమాట. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. సో వాట్ ఐ షుడ్ డూ ఈజ్ లైక్ ఇప్పుడు ప్రాపర్గా మనకైతే ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ AQI ఇక్కడ మనం ఆల్రెడీ రాసేసామన్నమాట, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇప్పుడు నేను AQI డాట్ అని చెప్పి, AQI కాదు జస్ట్ AQI రిజల్ట్ అనుకుంటా, AQI రిజల్ట్ డాట్ అని చెప్పేసి యూ షుడ్ రైట్ టెక్స్ట్ కంటెంట్ ఏంటిది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రీడింగ్స్ లోపల మనకు AQI అని అయితే ఉంటుంది భయ్య. దాని వాల్యూని మనం అపెండ్ చేయాలి. సో ఐ షుడ్ సే రీడింగ్స్ డాట్ AQI అని. దాని తర్వాత ఇట్స్ డన్. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఓన్లీ ఐ షుడ్ అపెండ్ ఆల్ ద థింగ్స్ అనమాట. లైక్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ లైక్ పేస్టింగ్ దిస్ ఫర్ 6 times. ఇప్పుడు AQI అయిపోయింది. నెక్స్ట్ CO, నెక్స్ట్ NO2, నెక్స్ట్ PM2, నెక్స్ట్ ఏముంది మనకు O3 ఉంది కదా, O3. దాని తర్వాత వీ హ్యావ్ PM10 and then SO2. సో SO2 and then PM10. సో ఇక్కడ AQI అని, సో ఇది కూడా మార్చాలి, COకి మార్చాలి. దాని తర్వాత NO2, PM2, ఇక్కడ ఐ షుడ్ చేంజ్ దిస్ టు O3, ఐ షుడ్ చేంజ్ దిస్ టు PM10 అగైన్. ఇక్కడ ఐ షుడ్ చేంజ్ దిస్ టు SO2. సో టెక్స్ట్ కంటెంట్ అయితే మనం అపెండ్ చేసాం. సో గైస్ ఇక్కడ దాకా అయితే అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ సే ఇప్పుడు నాకు ఇక్కడ రిజల్ట్ అని ఉంది. సో ఐ సే రిజల్ట్ డాట్ అని చెప్పేసి ఇప్పుడు ఐ సే స్టైల్ డాట్ డిస్ప్లే ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లెక్స్కి మారుస్తున్నా. ఇంతకుముందు నాకు డిస్ప్లే వచ్చేసి నన్ను ఉంది కదా, ఇప్పుడు ఐ జస్ట్ లైక్ సే ఫ్లెక్స్ అని. దాని తర్వాత ఐ సే దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దీన్ని కన్సోల్ అయితే ఓపెన్ చేద్దాం. సో కన్సోల్ ఓపెన్ చేస్తున్నా. ఎంటర్ లాటిట్యూడ్ 10, ఇక్కడ లాంగిట్యూడ్ 11, చెక్ ఎయిర్ క్వాలిటీ. ఓకే, వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్. ఓకే,
వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ రిజల్ట్ అని వాడుతున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సో ఇక్కడ వి హ్యావ్ రిజల్ట్. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిజల్ట్ అని రాస్తున్నా. మేబీ ఐ జస్ట్ సే రిజల్ట్ కంటైనర్ అని అయితే మారుస్తా దీనికి. దాని తర్వాత అయితే రిజల్ట్ కంటైనర్ ఇక్కడ. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే 10, 11 చెక్ ఎయిర్ క్వాలిటీ. యా, నవ్ ఇట్స్ గెస్ ఐ మీన్ లైక్ ప్రాపర్లీ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రాపర్గా నీకు వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది నీకు ప్రాపర్గా ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. యూ కెన్ జస్ట్ లైక్ మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. ఐ మీన్ లైక్ ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టేసేసి రన్ చేసి చూస్తే 10 and then 11. సో యా, నవ్ ఇట్స్ లుకింగ్ వెరీ ఫైన్. ఇంకా మీరు కావాలంటే సిఎస్ఎస్ స్టైల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నువ్వు లాటిట్యూడ్ అండ్ దెన్ లాంగిట్యూడ్ ఇన్పుట్ అయితే ఇస్తున్నావు. చెక్ ఎయిర్ క్వాలిటీ అని ప్రెస్ చేసినప్పుడు నీకు అక్కడైతే ఇన్పుట్ ఏది వస్తుంది అనమాట. సో మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ సమ్ అదర్ ఇన్పుట్ అనమాట. 15 లాటిట్యూడ్ అండ్ దెన్ 20 లాంగిట్యూడ్ దగ్గర ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ ఎయిర్ క్వాలిటీ క్లిక్ చేస్తున్నా. చూడండి, వాల్యూస్ అయితే మారిపోతున్నాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ప్రాపర్గా ఫ్రమ్ స్క్రాచ్ అయితే కోడ్ రాసేసాం. సో ట్రై టు బిల్డ్ అప్లికేషన్స్ లైక్ దిస్. ఇట్నది బేసిక్ మినిమల్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేసామన్నమాట. సో ఇట్స్ వర్కింగ్ వెరీ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇలాంటి అప్లికేషన్స్ అయితే ఇంకా మనం ఫ్యూచర్లో చాలా బిల్డ్ చేయబోతున్నాం. ఇట్స్ లైక్ జస్ట్ వెరీ బేసిక్ అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ దిస్. దీనికి సంబంధించి నోట్స్ అండ్ కోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. జావా స్క్రిప్ట్ అయితే ఈరోజుతో అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం నోడ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ దిస్. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం.